హాయ్ హై టు ఆల్. గోవా, మనకు గోవా అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేవి అందమైన బీచ్, కపుల్స్, పేర్స్, లవర్స్, అలాగే పార్టీస్ అంతా అలాగా ఎంజాయ్ చేస్తారు గోవా అని మైండ్లో ఒక థాట్ పడిపోతుంది. సో మరి నిజంగా అలా మాత్రమే ఎంజాయ్ చేస్తారా? ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి విత్ చిల్డ్రన్తో సహా వెళ్ళి ఎంజాయ్ చేయలేరా అనేటువంటి ఒక ఆలోచనతో ఏం చేశాను, గోవా ట్రిప్ ప్లాన్ చేశాను. మా కాలనీలో ఉండేటువంటి 6 ఫ్యామిలీస్ కలిసి మంచి గోవా ట్రిప్ ప్లాన్ చేశాము విత్ చిల్డ్రన్. అలా ప్లాన్ చేసి గోవా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీచ్లు, తర్వాత మంచి మంచి ప్లేసెస్, వాటర్ రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. రియల్లీ చెప్పాలి అంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ ట్రిప్. ఫ్యామిలీ వెళ్ళి నిజంగా ఒక ఫ్యామిలీ ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేయొచ్చు గోవా. అది ఎలాగో ఇప్పుడు మేము పంపించేటువంటి ఈ వీడియోస్ని ఫాలో అవుతే మీరు కూడా నిజంగా మీ దగ్గర ఉండేటువంటి ఫ్యామిలీస్ అన్నీ కలిసి అలా వెళ్ళాలి, నిజంగా దాన్ని గోవాను ఒక ఫ్యామిలీ ట్రిప్గా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. డెఫినెట్గా మీరంతా ప్లాన్ చేస్తారు అలా ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మేమంతా ఫ్యామిలీస్ కలిసి నిజంగా అలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి, తర్వాత అక్కడ ఏ ప్లేసెస్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, అక్కడ ఫుడ్ ఎలా తినాలి, ఆ ప్లేసెస్ ఏ ప్లేసెస్ని మనం ఫ్యామిలీస్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అనేటువంటిది మీకు ఇప్పుడు వీడియోస్ చూపిస్తున్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అండ్ ఫిఫ్త్ డే. స్టార్టింగ్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ గోవాని ఒక ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు వీడియోస్లో చూపిస్తాను. గోవా అనేది కపుల్ అండ్ ఇందాక మనం చెప్పినటువంటిది మాత్రమే కాదండి, ఇంకా అక్కడ ప్లేసెస్ వండర్ఫుల్. ఫ్యామిలీస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసేటువంటి వండర్ఫుల్ ప్లేస్, అందరూ చూడాల్సిన ప్లేస్. సో మీరు కూడా ఈ వీడియోస్ అంతా చూసాక మీరు కూడా దీన్ని ఒక ఫ్యామిలీ ట్రిప్గా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు షూర్గా. వెళ్దామా? గోవా వెళ్ళొద్దామా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్, మీకు ఒక స్పెషల్ ఇది స్పెషల్ ఏంటి అంటే అందరం కలిసి గోవాకి వెళ్తున్నాం. అందరు వస్తున్నారండి, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. పిల్లలతో గోవానా ఏంటి అన్నారు. అసలు లేదు, పిల్లలతోటి ఎంజాయ్ ఎందుకు చేయకూడదు గోవా అనేసి చూద్దాం అసలు అక్కడ ఎలా ఉంటుంది, ఎందుకు వద్దంటున్నారు ఏంటి అన్నది మాకు ఎందుకో చూడాలని బాగా అందరికీ కుతూహలంగా ఉంది. సో అందరం కలిసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే గోవా బయలుదేరాము. దాదాపు ఒక 3 అవర్స్లో గోవాకి రీచ్ అవుతాము. అదేంటంటే మధ్యలో మాకు ఆకలి వేస్తుందండి, బ్రష్ కూడా చేయలేదు, ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. అందుకే ఇక్కడ మంచి గుడ్ లొకేషన్ మీకు చూపిస్తాను. చాలా చాలా మంచి లొకేషన్. చూడండి మీరు అంతా, ఇదిగో వాళ్ళే మాకు ఈ లొకేషన్ని మాకు చేసుకోండి మీరు, పాప అంత దూరం నుంచి వచ్చారు కదా అనేసి వాళ్ళే మాకు లొకేషన్ ఇచ్చింది. సో వాళ్ళకి ఒకసారి లాస్ట్లో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాము. ఫస్ట్ లొకేషన్ మేమేం చేస్తున్నాం అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి, ఫ్రెష్ పాలండి. వీళ్ళు మాకు ఫ్రెష్ పాలు ఇచ్చారు. నిజంగా చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ ఫ్రెష్ పాలు తాగాము. సో మేము ఇందాక ఉన్న ప్లేస్ అంటే ఫ్రెష్ అప్ అవ్వడం కోసం మీకు చూపించిన లొకేషన్ కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం. అక్కడ ఆగేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేశాము. వాళ్ళు మంచి పాలు ఇచ్చారండి. నిజంగా మనకు దొరకడం కష్టం, కానీ చాలా మంచి పాలు ఇచ్చారు. ఆ పాలు తాగేసి ఇక బయలుదేరాము. దాదాపు గోవాకి రీచ్ అవుతున్న అంటే దగ్గరలో దూద్ జలపాతం
మాదే నది నుంచి దూద్ జలపాతం నిజంగా సూపర్ అండి. అది ఎక్స్ట్రాడినరీ జలపాతం అని చెప్పారు. సో చూడండి, ఆ మాదే నది కనిపించేదంతా మాదే నది. మేము అక్కడ నుంచి గోవా ఎంట్రన్స్ నుంచి 60 కిలోమీటర్స్ లోపలికి రావాలి. లోపలికి వచ్చినాక 60 కిలోమీటర్స్ దగ్గర మా వెహికల్ అంటే బస్సు పార్క్ చేసేసి మేము మళ్ళీ లోపలికి 12 కిలోమీటర్స్ ఇక మన వెహికల్ వెళ్ళదన్నమాట. ఎందుకంటే అటు ఇటు మొత్తం అది చూడండి, అటు ఇటు మొత్తం చెట్లు ఉన్నాయి, మధ్యలో మట్టి రోడ్డు ఉంటుంది, అంతా గతుకుల రోడ్డు ఉంటుంది. సో అందుకని ఆ రోడ్లో మన వెహికల్ వెళ్ళదు కాబట్టి అక్కడ పార్క్ చేసేసి వాళ్ళ వెహికల్ తీసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. కాకపోతే అక్కడ పర్ హెడ్ టికెట్ వచ్చేసి దూద్ జలపాతం విజిట్ చేయడానికి పర్ హెడ్ టికెట్ వచ్చేసి 500 రూపీస్. అలాగే ఫారెస్ట్ వాళ్ళకి చేసేటువంటి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళకి చేసేటువంటి పేమెంట్ 100 రూపీస్ ఉంటుంది. తర్వాత జాకెట్ దానికి 40 రూపీస్, మొత్తం కలిపి పర్ హెడ్ 640 రూపీస్ ఉంటుందండి. 640 రూపీస్ వాళ్ళకు పే చేసి మేము దాదాపు ఎంతమంది వచ్చామంటే 6 ఫ్యామిలీస్ కదా, దాదాపు 22 మెంబర్స్ వచ్చామండి విత్ పిల్లలతో సహా. సో ఇక మేమంతా అక్కడ అది పార్క్ చేసేసి టికెట్ తీసుకొని దూద్ జలపాతం చూడడానికి వెహికల్లో వెళ్తున్నాము. జర్నీ చాలా బాగుందండి. ఇది చూస్తుంటే జస్ట్ లైక్ శ్రీశైలం. మీకు ఇంకో ప్లేస్ కూడా చెప్పాలి, మహబూబ్నగర్ డిస్టిక్లో, పాత మహబూబ్నగర్ డిస్టిక్లో చలేశ్వరంలో ఒక ప్లేస్ ఉంటుంది. అది కూడా అంతే, రాళ్ళు రప్పలు ఉండి చిన్న వే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అక్కడ కూడా సేమ్ శివ టెంపుల్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటాయి. సేమ్ అదే జస్ట్ లైక్ అది గుర్తొస్తుంది అనమాట నాకు ఈ ప్లేస్ చూస్తే. అటు ఇటు మొత్తం చెట్లు ఉన్నాయండి, శ్రీశైలము అదే చూడండి, అటు ఇటు చెట్లు, మధ్యలో ఈ వే ఉంటుంది. సో ఆ వేలో నుంచి వెళ్తే కానీ 12 కిలోమీటర్స్ అలా వెళ్ళి మళ్ళీ ఈ వెహికల్ ఒక 1 కిలోమీటర్ దాకా ఏ వెహికల్స్ వెళ్ళవు, అన్ని రాళ్ళ వే ఉంటుంది అనమాట. సో అక్కడ ఆపేసి ఇక మేము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అదిగో చూడండి ఒకసారి, వచ్చేసాము, దాదాపుగా వచ్చేసాము. దూకడానికి టూర్ రెడీ, జస్ట్ దిగుతున్నాయి ఇక మా వాళ్ళంతా. చాలా హ్యాపీగా ఏం చేయాలి ఇప్పుడు మీరు దూసాగర్లో ఏం చేస్తారు దూసాగర్లో? వస్తున్నాము వాటర్ ఫాల్స్ సౌండ్ మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. చూడండి వే ఎలా ఉందో, రాళ్ళు రప్పలు. చాలా జాగ్రత్తగా నడవండి సాగర్. చాలా జాగ్రత్తగా, ఇది 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 ఊగుతుంది. వాటర్, వావ్. మాకు మాత్రం భలే ఎక్సైట్మెంట్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, నిజంగా అందరు చూడాల్సిన ప్లేస్ అండి. ఇట్లా వాటర్ సౌండే ఒక రకంగా సంగీత స్వరాలు లెక్క మోగుతుంది. వచ్చేసాం చూడండి ఒక్కసారి, అద్భుతమైన దృశ్యం. మన సాగట్లేదు, త్వరగా తెలుసుకోవాలండి. వాటర్ ఫాల్స్ చూస్తేనే అసలు చూడండి వ్యూ, వావ్.
ఇక్కడ ఒక జంట. అవునా? ఒకసారి చూడండి, ఒక్కసారి ఆ కొండలు, బాహుబలి కొండలు సార్, కొండల్స్ వంటి వాటర్ ఫాల్స్ చూస్తే పద 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 దూకుదాం, మన టైం ఉండదు. అది వేరండి. ఒక్కసారి వ్యూ చూడండి పై నుంచి. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ చూడండి, చూడండి వాటర్ ఫాల్స్ పైనుంచి. అద్భుతం కదా, వా నయగారా జలపాతం లాగా అనిపిస్తుందండి మాకైతే. మాల్ టూర్ రెడీ, వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంత న్యాచురల్, వా ఏం వ్యూ అండి బా. ఏదో స్వర్గలోకంలోకి వచ్చినట్లుగా ఉంది. వా అసలే వెళ్ళి చూడండి. అట్లాగే ఉండాలి. హాయ్ బంటి, చెట్లు పుట్లు ఎక్కుతున్నారు వీళ్ళు. అబ్బా సూపర్గా ఉన్నావు, అలాగే ఉండు. ఈ రాళ్ళు రప్ప నుంచి అంతకుముందు కలేశ్వర్ ఇలాగే నచ్చామండి. సేమ్ అదే ప్లేస్ వస్తుంది. Hi everybody, come on my son. Hi. Super ni kada? My happy. Wah. Super.
దూద్సాగర్లో మా స్నానాలు అయిపోయాయి వాటర్ ఫాల్స్లో. భలే ఉందండి. ఇదో అక్కడ ఎండ్ పాయింట్, అక్కడ ఎండ్ పాయింట్ టచ్ చేసి వచ్చాము. చాలా బాగుంది కదా. మళ్ళీ వస్తాం హ్యాపీగా. ఎలా ఉంది దూద్సాగర్? సూపర్. బాగా ఎంజాయ్ చేశారా? నేను బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ రావాలనిపిస్తుందా? మళ్ళీ 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 వచ్చేస్తాం కదా. వస్తాం ఎవ్రీ ఇయర్. మొత్తానికి ఇదండి దూద్ జలపాతం. చూసేసాము, రిటర్న్ అయిపోయాము. అంతా ఫొటోస్ దిగుతున్నారు. నిజంగా వండర్ఫుల్ ప్లేస్. ఇది మాత్రం మీరు ఫస్ట్ మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక మాది ఫస్ట్ డే, గోవా టు ఫస్ట్ డే దూద్సాగర్తో స్టార్ట్ చేసాము. లెట్ us గో. నెక్స్ట్ గోవా వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ కొంచెం ఆ రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే గో టు బీచెస్. అవి కూడా మీకు డే 2లో చూపిస్తాను. బాగుంది కదా, ఎంజాయ్ చేశారా? సో మీరు కూడా గోవా టూర్ ప్లాన్ చేసుకోండి.